సొంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బాగుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి దగ్గరకు వెళ్ళి పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. ఇక ఆ ఆసామి చాలా జిత్తులు మారి రామయ్య వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి ఇలా అన్నాడు, అలాగే నా భూమిలో నీవు పంట వేసుకో, కానీ అద్దె కట్టాలి అన్నాడు. రామయ్య అద్దె ఎంత అని అడిగాడు. పొలం పండిన తర్వాత భూమిపైన ఉన్న పైరంతా నాకు ఇచ్చేయాలి, అదే నా అద్దె అన్నాడు ఆ ఆసామి. అందుకు రామయ్య అలాగే అని ఆ రోజు నుండే పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆసామి తన వాటా కోసం రామయ్య దగ్గరికి వెళ్ళాడు. భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను, తీసుకెళ్ళండి అన్నాడు రామయ్య. ఇక ఆ ఆసామి సంచుల్లో చూస్తే అన్ని ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయమూర్తి దగ్గరకు ఫిర్యాదు చేశాడు. ఆయన రామయ్యను కూడా పిలిపించి విచారించాడు. ఈ ఆసామి చెప్పేది నిజమేనా అని అడిగాడు. అప్పుడు రామయ్య అవును నిజమే అన్నాడు. అప్పుడు ఆ న్యాయమూర్తి మరి మోసం చేశావెందుకు అని అడిగాడు. మోసం ఏముంది, ఆయన భూమిపైన పైరు కావాలన్నాడు, నేను వేరుశనగ వేశాను, ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయనకిచ్చి గింజలు నేను తీసుకున్నాను అన్నాడు రామయ్య. ఇక రామయ్య తెలివికి న్యాయమూర్తి మెచ్చుకొని అన్యాయమైన వాటా అడిగినందుకు ఆ ఆసామికి చివాట్లు పెట్టి పంపించాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.